మీవే ఛాంపియన్ వర్గీకరణకు అన్నారు. కానీ కాంగ్రెస్ క్రెడిట్ తీసుకుందా అనుకోవాలా? దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువ, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా చాలా స్పీడ్గా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణ దానికి బిల్లు రూపంలో రేపు చట్టం కూడా రాబోతున్నా, చట్టం అమల్లో కూడా రాబోతుంది. చాలా స్పీడ్గా ఉన్నట్టుంది. శ్రీనివాస్ గారు, బిగ్ టీవీ యాజమాన్యానికి అదేవిధంగా ప్రేక్షకులకు, శ్రీనివాస్ గారికి అందరికి కూడా జై భీములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 3 దశాబ్దాల కాలం తర్వాత 4వ దశాబ్దంలోకి వచ్చినాక ఈరోజు మనం ఎస్సీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన క్రమంలో ఇప్పుడు ఆ ఫలితాలను అందుకునే క్రమంలో కొన్ని కావాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాలలకు ఎక్కువ శాతం ఇవ్వడము, వారు 4% నుండి 5% వరకు పెంచడము, మాదిగలకు ఈ 30 సంవత్సరాల పోరాటంలో కూడా వారు ఎన్నో త్యాగాలు చేసి ఎంఆర్పిఎస్ ఉద్యమాల ద్వారా అనేక రకాలుగా త్యాగాలు చేసిన ఈ మాదిగ సమాజానికి 11% ఇచ్చేది 9% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల చాలా అన్యాయం చేసిండని చెప్పేసి మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఈ 4 దశాబ్దాల కాలంలో అనేక రాజకీయ చర్చలు జరిగినాయి, అనేక రాజకీయంగా ఎన్నో జరిగినాయి. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గత 6 నెలల క్రితము సుప్రీంకోర్టు ఒక ధర్మాసనం, 7 ధర్మాసనం ద్వారా వారికి మనకు ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును ఆసరా చేసుకొని గత 6 నెలల క్రితం ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పులో భాగంగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తీర్పు రాగానే తాను అసెంబ్లీలో వెంటనే మొట్టమొదట రాష్ట్రం మేము ఈ ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి నిండు సభలో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు చూసేసరికి దాన్ని ఇంకా పొడిగించుకుంటూ పోతూ 6 నెలలు అయిన తర్వాత కూడా మన రిటైర్డ్ జడ్జి గారు షమీమ్ అఖ్తర్ గారితో ఒక కమిటీ వేసి ఆ కమిటీ దాని ద్వారా మళ్ళీ తగ్గించుకుంటూ మాదిగలకు అన్యాయం చేస్తూ మాదిగలకు రావాల్సిన పర్సంటేజ్ రాకుండా ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏబిసి అనే 3 గ్రూపులుగా తయారు చేసి కావాలని చెప్పేసి కొంత అన్యాయం చేసిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వాలు ఎక్కువ శాతం రిజర్వేషన్ను మొట్టమొదటగా సుప్రీంకోర్టు రాగానే మొట్టమొదటగా అమలు చేసిన ప్రభుత్వాలు ఏవంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు. నాకు ఒకసారి ఎక్కడన్నా చెప్తారా ఏ రాష్ట్రంలో అమలైన ఏంటి? దేశంలో మొత్తంలో కూడా ఎక్కడ ఇప్పుడు మనకు గుజరాత్ లో అమలైంది, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో అమలవుతుంది, కర్ణాటకలో గతంలో అమలు చేశాము, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ అమలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని ఆసరా చేసుకొని ముందుగా భారతీయ పార్టీ అన్ని రాష్ట్రాలలో కూడా దీన్ని అమలు చేసింది. కానీ ఏబిసిడి వర్గీకరణ చేసింది. కావాల్సిన శాతంలో ఏదైతే మాకు రావాల్సిన 9% నుండి 11% రావాలని ఈ రోజు మాదిగ సామాజిక వర్గం కూడా కొన్ని ఉద్యమాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము మాలలు మా సోదరులే, మేము మాదిగలమైనా మాలలమైనా లేదైనా రెల్లి అయినా బుడుగ జంగాలమైనా ఈ 59 కులాలకు సరైన న్యాయం, సరైన సమానమైన న్యాయం కావాలన్నదే మా పోరాట పటిమ. ఈరోజు చూడండి, మీరు బీసీ వర్గాలకు 29 నుంచి 42% కోటా పెంచుతున్నామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది, అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన ఈరోజు 18% ఉన్న ఎస్సీలను 15% నుండి 18% పెంచండి. రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి మాకు కూడా శాతాన్ని పెంచండి. అందులో ఉన్న ఎస్సీలకు, మాదిగలకు, మాలలకు, మాల ఉపకులాలకు, మాదిగ ఉపకులాలకు ఇంకా రిజర్వేషన్ పెంచే ఆలోచన చేయండి. దాన్ని మేము స్వాగతిస్తాము. కావాల్సిన సమయం మీకున్నది. ఇంకా కూడా దాన్ని బిల్లు రూపకంగా పెట్టి మాదిగలకు న్యాయం చేయాలనే ఆలోచన విధానంతో ముందుకు పోవాలంటే ఇక్కడున్న 32,33,000 మంది మాదిగ బిడ్డల క్షేమం కోరేటట్టు మీరు ఆలోచన మాలలకు కూడా మాదిగ మాల ఉపకులాలకు అదేవిధంగా 59 కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా
ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకించి రైట్ ముఖ్యమంత్రి రైట్ గారిని కృపాకర్ మీడియా ద్వారా సారీ కోరుతున్నాను. అశోక్ గారు మళ్ళీ వస్తా. కృపాకర్ గారు ఏంటి ఈ వివాదం ఏంటి ఎందుకంటే మీరు మేధోగా కూడా దీని మీద మొదటి నుంచి ఉద్యమంలో ఉండటమే కాదు కొంత లోతైనటువంటి అధ్యయనం చేసిన వాళ్ళుగా ఉన్నారు. ఏదో తప్పుని లెక్కలు అని లేదంటే మా పర్సంటేజ్ తగ్గించారని